నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 10వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠ్యాంశమైన లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశంలో 2వ భాగాన్ని చదువుకుందాం. మనం ఇంతకుముందు 1వ భాగంలో కొంత పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. దానిలో పాఠ్యభాగ ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకున్నాం. చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఈ భాగంలో మిగిలినటువంటి తర్వాత పాఠ్యాంశాన్ని ఇప్పుడు చదువుదాం. చదివి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ ప్రజలు పొందినటువంటి భావోద్వేగాన్ని, ఏ విధంగా వాళ్ళు అనుభూతిని చెందారు, ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారనే విషయాలు, మరి మిగిలినటువంటి అంశాలు ఈ భాగంలో నేర్చుకుందాం. పాఠాన్ని చదివే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ ఇప్పటివరకు చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో SM తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి. మీరు ఆ పాఠ్యాంశాలు చూడవచ్చు. ఇప్పటివరకు 1 నుంచి 7 పాఠాల వరకు అన్ని పాఠాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే కాదు, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్ని 6 నుంచి 10 తరగతులకు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అవి మిగతా పిల్లలు కూడా చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా చెప్పండి. ఇప్పుడు మనం పాఠ్యాంశాన్ని చూద్దాం. 10వ తరగతి తెలుగు వాచకం 8వ పాఠం లక్ష్య సిద్ధి 2వ భాగం ఈరోజు మనం చదువుకుందాం. ఓకే, తర్వాత అంశాన్ని చూద్దాం. లక్ష్య సిద్ధి, ఇది పాఠ్యాంశం యొక్క పేరు, మనకు పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి పేరు. ఒకసారి చూసారు కదా, నెక్స్ట్ చూద్దాం. 2వ భాగం. మొదటి భాగంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రజల్లో కలిగినటువంటి మానసిక సంఘర్షణ, మానసిక ఆనందం, మనసులో అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు మనసులో ఇట్లా ఒక ఘర్షణలకు గురైనాయి, ఆవేదనకు గురైనటువంటి సంఘటనలు మనం అక్కడ చూసుకున్నాం. ఎందుకంటే ఈ సంతోషంలో గతంలో జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా గుర్తుకు వచ్చి మనసునంతా ముప్పిరిగా ఉన్నటువంటి సంఘటనలు మనం అందులో చూసాం. ఇప్పుడు మిగతా పాఠ్యాంశాన్ని ఇప్పుడు చదువుదాం. తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్ర స్థలమేనాయి. సచివాలయములో నల్ల పోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగాలు పోరాటానికి దిగారు. ఇది తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఒకసారి ప్రస్తావిస్తుంది. ఏందట, తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రలో ముడిపడినటువంటి పవిత్రమైనటువంటి స్థలమే. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అడుగు కూడా ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటిదే, ప్రతి అడుగు కూడా పవిత్రమైనటువంటి స్థలమే అని చెప్తాడు. ఇక్కడ ఒక సంఘటన, ఇంతకుముందు పాతకాలంలో కాదు, ఈ కాలంలోనే సచివాలయములో నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. ఏమైంది, సెక్రటరియట్ సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం ఉండేది. ఎప్పుడైతే ఆంధ్ర పాలకులు వచ్చిరో అప్పుడు నల్లపోచమ్మను తొలగించేసి బెజవాడ దుర్గం అంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ విగ్రహం, అక్కడ విగ్రహాన్ని కాదు కనకదుర్గను తీసుకొచ్చి పెట్టిరు అక్కడ. అప్పుడు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా పోరాటానికి దిగి తిరిగి మళ్ళీ నల్లపోచమ్మను ప్రతిష్టాపించే విధంగా చేసిరన్నమాట. దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది. ఇప్పుడు ఆ గుడిలోని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేయడం, ఉద్యమ చివరి దశలో పీరియడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు. ఇది ఏం చేసింది, ఇప్పుడు ఆ గుడిలోనే కేసీఆర్ గారు పూజలు చేశారు. అప్పుడు లేదు, మళ్ళీ వెలిసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూజలు చేశారు నల్లపోచమ్మకు అంటారు. ఉద్యమం చివరి దశలో పీరియడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు తొలి దశలో. ఇప్పుడు ఆ మైదానంలోని తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అప్పుడు మనం మామూలుగా సమావేశం పెట్టుకోవడానికి అప్పుడు ఆంధ్ర పాలకులు మనకు అనుమతి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అదే గ్రౌండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. అంటే గ్రౌండ్లో అడుగుపెట్టడానికి అనుమతి లేనటువంటి ప్రాంతంలో ఇప్పుడు అక్కడే
దండాలు స్వీకరిస్తున్నాం, సల్యూట్లు స్వీకరించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాము అంటాడు. హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలు ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు టీవీతో తిరుగుతున్నారు. ఒకప్పుడు ఆంక్షలు తెలంగాణ పోరాటంలో రోడ్డుపైకి వెళ్తే లాఠీ చార్జీలు చాలా రకాలైనటువంటి హింసాత్మక ఘటనలు జరిగినటువంటి కాలం. కానీ ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా టీవీతో రాజులాగా జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. రాష్ట్రం ఆవిర్భవించింది కాబట్టి మనల్ని అడిగేవారు లేరు, ధిక్కరించేవారు లేరు, మనల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు లేరు కాబట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారు తెలంగాణ ప్రజలు అని అంటున్నాడు. ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని, ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సంఘటనలు జరిగినాయి. క్యాంపస్లో పిల్లలను లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను పోలీసులు లాఠీలతో కొడుతూ ఉంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా కంటనీరు పెట్టినటువంటి సంఘటనలు. ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్కు అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు. అప్పుడు వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళకు తీగలను ఛేదించుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలామందికి అనుభవమే. జూన్ 2 ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కళ్ళతో అమరవీరులకు నివాళులర్పించారు. అప్పుడు ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాలంటే పోలీసుల కళ్ళు కప్పి దొంగతనంగా ఏదో సందులో నుంచో ఏదో ఒక విధంగా పోయి అక్కడ కలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే అమరవీరుల స్తూపం దగ్గర దర్జాగా స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. చెమ్మగిల్ల కళ్ళతోని వాళ్ళకు నివాళులు అర్పించేటువంటి స్వేచ్ఛ మనకు దొరికింది అని దాని యొక్క భావం. తర్వాత చూద్దాం. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. రెండవ బిట్టుకు సంబంధించినటువంటి జై తెలంగాణ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలు ఏవి, వాటి పర్యవసానాలు ఏవి, ఇది మీరు ఆలోచించాలి. విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి చేసినటువంటి సంఘటనలే ప్రధాన పర్యవసానాలని అనుకుంటున్నాం. ఉద్యమ కాలంలో హైదరాబాద్ వీధులు మైదానాలు ప్రత్యేకతలు ఏమిటి? ఎక్కడ సభ పెట్టుకోవాలన్నా అనుమతి లభించేది కాదు. పోలీసులతో నిండి ఉండేది, మొత్తం మిలిటరీతో నిండి ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. గన్ పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటనలు ఎన్నో. ఆ సంఘటనల గురించి చర్చించండి. ఈ సంఘటనలని చర్చించినట్లయితే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అన్ని అద్భుతమైన ఈ 3 ప్రశ్నలతోని మనం ఒక పుస్తకమే రాయొచ్చు. అంత పెద్ద సమాచారం ఇందులో ఉన్నది. మీరు బాగా ఆలోచించండి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సంఘటనలు గుర్తు చేసుకోండి. మీరు కూడా అప్పుడు ఉండే ఉన్నారు, గుర్తు చేసుకున్నట్లయితే అదైతే మీరు 10వ తరగతి అంటే అప్పుడు 4వ తరగతి 5వ తరగతిలో ఉండి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత చూద్దాం. ఇక కోరుతున్నది, ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. శక్తియుక్తులను కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే విషాదం నుంచి బయటపడగలం. విషాదం నుంచి బయటపడాలంటే మనం శక్తియుక్తులను కూడగట్టుకొని అభివృద్ధి వైపు, మంచి పరిపాలన వైపు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలి. అప్పుడే విషాదాన్ని మర్చిపోతామని అంటాడు. జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. జనానికి కావాల్సింది ఏంటి? కడుపు నిండా తిండి ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి. ఈ వలస పాలకులలో తెలంగాణలో పంటలు సరిగా వండలేదని రకరకాల సంఘటనలు జరిగినాయని మీకు తెలిసే ఉంటుంది. మీరు పేపర్లలో చదివే ఉంటారు, టీవీలలో చూసే ఉంటారు. దాని గురించి నేను ఇక్కడ ఎక్కువ చర్చించాను. ఇక కంటి నిండా నిద్ర, రేపటి గురించి బుగులు లేని జీవితం. అయ్యో రేపేమైందోనే భయం లేకుండా బ్రతకాలి. ఇవేమి చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు. ఇక్కడో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుని తీసుకొచ్చి ఇవ్వమన్నటువంటి గొంతెమ్మ కోరికలు కాదు అన్నమాట. తీరని కోరికలు, సాధ్యం కాని కోరికలు అయితే కావు. కనీస అవసరాలు తీరడం గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు. కనీస అవసరాలు తీరడం గౌరవమైనటువంటి బ్రతుకు ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. అది మీ అందరికీ తెలిసిన విషయం. కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక, అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం. ఇది మీరు వినే ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్షత వల్ల అవి తెలంగాణకు చేరలేదు. ఇది ఈ పేరులో ఉన్నటువంటి విషయం. తర్వాత చూద్దాం. తర్వాత స్వరాష్ట్రం సిద్ధించింది కనుక జాతి
సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది, మరి ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ జాతీయ అభివృద్ధి కోసం, అన్ని విధాల అభివృద్ధి కోసం పాటుపడవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అవసరం ఉన్నది. వలస పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి. వలస పాలనలో అణిచివేయబడ్డటువంటి భాష మన సంస్కృతులన్నిటికీ మళ్ళీ ప్రాణం పోయాలి, ప్రాణం పోసి వాటిని పూర్వ వైభవానికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి అని అంటే, మీరు కొన్ని విషయాలు అయితే నిజంగా బాధ కలిగించేటువంటి విషయాలు ఉంటాయి. మనం తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే భాష చూస్తే, ఏంటి అట్లా మాట్లాడుతున్నారేంటి, మీకు ఈ విధంగా మాట్లాడలేరా, మీ భాష ఏంటిది అని అడిగేవాళ్ళు. అంటే మన భాష వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ భాష మనకు తెలుసు. అంటే మన భాష అంత నిర్లక్ష్యానికి గురైంది అనే విషయం అక్కడ మనం గమనించవచ్చు. ఒకటైనా చూడండి, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి. తెలంగాణ జీవన విధానాన్ని ఎప్పుడు ఏ విధంగా బ్రతికే వాళ్ళం, ఏది మన జీవన విధానం అనేది మళ్ళీ మన పూర్వపు జీవితాన్ని మళ్ళీ ఒకసారి అనుభవించాలి. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. తెలంగాణను అభివృద్ధి పదంలో నిలబెట్టడానికి తన యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని, దాని యొక్క ప్రత్యేకత నిలబెట్టడానికి కృషి అనేది ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. అన్ని రంగాలలో కృషి జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక సమిష్టి యజ్ఞం, అందరు కలిసి చేయాల్సింది. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో సంక్షోభాన్ని అనుభవించింది. పరాయి పాలనలు అంటే ఆంధ్ర వలస పాలకులతోని మనం ఎంతో క్షోభను అనుభవించినాము, ఎంతో నష్టపోయినాం అనేది ఇక్కడ కనబడుతుంది. సామాజిక జీవనం ఛిద్రమైంది, సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుకుంటుంది. ఒకప్పుడు అలా ఉండేటువంటిది మన తెలంగాణ ప్రజల జీవన విధానం. తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమున్నది? బ్రతుకు అందలేదు, మంచి బ్రతుకు అందలేదు. అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. 3 తరాల నుంచి అణచివేయబడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘటనకు కావాల్సినటువంటి పథకాలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ పథకాలు రూపొందించుకొని ఏం చేయాలి? తెలంగాణ ప్రజలకు ఒక మేలు కలిగేటువంటి పథకాలు రూపొందించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటాడు. రుణాల మాఫీ, 2 పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్యానికి అనుగుణమైన హామీలు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చేసినటువంటి ప్రకటనలల్ల రైతులకు రుణమాఫీ, 2 పడక గదుల ఇల్లు, ఇవి ఇప్పటికీ రుణమాఫీలు మీకు తెలిసే ఉంటుంది, పెద్ద పిల్లలే కాబట్టి 2 పడక గదుల ఇల్లు కూడా మీరు చూస్తున్నారు, చాలా వరకు కట్టినటువంటి ఇల్లు ఉన్నాయి. ఇవి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్ కార్యం. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సంస్కరణలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా ప్రజల సంక్షేమానికి చేసినటువంటి రుణమాఫీ జరిగింది. 2 పడక గదుల ఇల్లు కొన్ని చోట్ల పూర్తయిపోయి ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నో లక్షల ఇల్లు, వేల ఇల్లు నిర్మాణం జరిగినటువంటి కంప్లీట్ అయినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇక పాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఈ భ్రష్టు పట్టినటువంటి విధానాలకు స్వస్తి వాళ్ళకి నూతన పరిపాలన విధానాలను ప్రవేశపెట్టాలని కేసీఆర్ గారు భావించారు. అవి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కటి మీకు అర్థమై ఉంటుంది. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. నైజాం పరిపాలించినప్పుడు తెలంగాణ దేశంగా ఉండేది. 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు హైదరాబాద్ ఒక దేశం. దానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం, ఇది 3వ పాఠం చెప్పినప్పుడు మీకు చెప్పిన, ఒక ప్రత్యేకమైనటువంటి కరెన్సీ, ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థను కలిగినటువంటి దేశం తెలంగాణ. అట్లాంటిది 1948 సెప్టెంబర్ 17వ తేదీన పోలీస్ చర్య ద్వారా, సర్దార్ పటేల్ పోలీస్ చర్య ద్వారా ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత 1956 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి, అంటే తెలంగాణ రాజ్యాన్ని విభజించి చాలా 3-4 రాష్ట్రాల్లో కలిపేశారు.
అట్లా కలిపేయడం వల్ల తెలంగాణ రాజ్యం యొక్క రూపురేఖలు, ఆ మ్యాపు అంతా మారిపోయింది. అప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి తెలంగాణ పరాయి పాలనలోకి వెళ్ళి తిరిగి 1948లో పరాయి పాలనలోకి వెళితే తిరిగి ఎప్పుడు మళ్ళీ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది అంటే జూన్ 2వ తేదీ 2014 నాడు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంది. స్వీయ పాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులు ఉన్నాయి. ప్రజలు కష్టించే తత్వం గలవారు. బుద్ధి బలానికి కొదవలేదు. తెలంగాణలో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజలు. తర్వాత చూద్దాం. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. ఇవన్నీ కాదు, 3 తరాలు స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి జాతి మనది. అలాంటి జాతికి ఇవన్నిటి విలువ తెలిసే ఉంటుంది అంటాడు. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు. తెలంగాణ భవిష్యత్తు గురించి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధిని సాధిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. స్వతంత్ర రాష్ట్రమైనటువంటి తెలంగాణ అభివృద్ధి బాటలోకి ప్రయాణిస్తుంది అంటే అభివృద్ధి బాటలో నడుస్తుంది, అదేవిధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? తర్వాత వర్షం చూద్దాం. ఇది ఆలోచించండి, చెప్పండి. పాఠం అయిపోయింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు? దీన్ని మీరు సమర్థిస్తారా? అవును, 2 పడక గదుల ఇల్లు ఉన్నది. ఇంకా మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాయి కదా, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, తాగునీటి పథకాలు ఉన్నాయి, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలని సంపాదకుడు భావిస్తున్నాడు. మనం అందరం కూడా సమర్థిస్తాం. మనం మంచిగా జరిగినప్పుడు ఎందుకు సమర్థించాం, ఎందుకు వ్యతిరేకిస్తాం? ఓకేనా? చూడండి. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? ప్రభుత్వ వ్యూహాలు మనకు తెలిసినాయి కదా, ఇప్పటికే చూసాం. ఎన్నో ప్రాజెక్టులు కట్టిరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్లు పెంచారు, వికలాంగుల పెన్షన్లు పెంచారు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు? మీ పాత్ర మీరే చెప్పాలి. మీరు పోషించే పాత్ర ఏదో మీరే చెప్పాలి. ఓకేనా? తర్వాత అంశం చూద్దాం. ఇవి తెలంగాణ మలిదశ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఆవిర్భావానికి జరిగిన పోరాటంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి చిత్రాలు. ఇది ఒకటి. ఈయన గోరేటి వెంకన్న తెలంగాణ కోసం పోరాట పాటలు ఆడినటువంటి వ్యక్తి. ఉస్మానియా క్యాంపస్లోని విద్యార్థులు ఉద్యమం. ఈయన మందకృష్ణ మాదిగ. ఈయన తెలంగాణ కోసం సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తి. ఇక్కడ దిష్టి బొమ్మల దహనం చేసుడు, ఇవన్నీ నిరసనలు జరిగినటువంటి ఫోటోలు. తర్వాత చూద్దాం. ఇక్కడ రైలు పట్టాల మీద పడుకొని రైలు ఆపేసినటువంటి సంఘటనలు. ఇంతమంది అన్ని రకాల మంది జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విభాగంలో పనిచేసినటువంటి ఉద్యోగులు, ప్రజలందరూ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ఫోటో. ఇక్కడ పోలీసుల లాఠీ చార్జ్ ఏ విధంగా కొడుతున్నారో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నటువంటి విద్యార్థులను పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ చూడండి, బాష్పవాయు ప్రయోగం అంటే పొగ బాంబులు, స్మోక్ బాంబ్స్ వేసి ప్రజలను, విద్యార్థులను చెల్లచెదురు చేసి హింసించినటువంటి సంఘటనలకు నిదర్శనము రుజువుగా ఇక్కడ ఈ ఫోటో. తర్వాత చూద్దాం. ఇక్కడ శ్రీకాంతాచారి నిప్పంటించుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఈయననే. ఈ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితంగానే మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈయన గురించి చరిత్రలే చదువుకోవాలి. ఇక మన ఇంత చిన్న విషయాన్ని ఆయన గురించి చెప్పడానికి మనకు అంత ఈ సమయం సరిపోదు. ఆయన గురించి చదువుకోవాలని ఒక గ్రంథమే అవుతుంది. అంత గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ చూడండి, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఉద్యమంలో విద్యార్థులు నెట్టేస్తున్నారు, ప్రజలను నెట్టేస్తున్నటువంటి సంఘటన. ఇక్కడ ఉన్నటువంటి గోలుకొండ కోటలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ఎగరవేసినటువంటి జాతీయ జెండా. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగరవేసి గోలుకొండ కోటలో జెండా ఎగరవేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎగరేసినటువంటి జెండా ఇది. అంత స్వేచ్ఛను పొందినటువంటి రాష్ట్రం అన్నమాట. తర్వాత ఇక్కడ గోల్కొండ కోటలో జరిగినటువంటి పర్యాడు, అక్కడ జరిగినటువంటి విషయం. ఇది గోల్కొండ కోట మొత్తం చిత్రం. ఇక్కడ గోల్కొండ కోటలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి పోలీస్ విన్యాసాలకు సంబంధించిన ఫోటో. ఈయన కాళోజీ నారాయణరావు గారు.
తర్వాత ఈయన ప్రొఫెసర్ జయశంకర్, ఈయననే తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ కోసం ఏ విధమైనటువంటి పథకాలు రూపొందించాలి, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలని ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన మూలంగానే తెలంగాణ ఉద్యమం ఒక ఉధృతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. ఆయన ఆలోచన విధానంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది కానీ ఈయన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు కూడా జీవించలేదు పాపం ఆయన. ఈయన గోరెటి వెంకన్న, ఈయన తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి వ్యక్తి. ఇది తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలతోని తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా, స్వతంత్ర రాష్ట్రంగా విలసిల్లుతున్నటువంటి చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు ఆవిర్భవించింది. ఈ చిత్రం ఎప్పుడు ఆవిర్భవించింది? 2 జూన్ 2014 నాడు ఇది ఆవిర్భవించింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్లీనంగా అందులో ఒక భాగంగా ఉండిపోయేటువంటి ఈ చిత్రం ఇప్పుడు ఒక ప్రత్యేకతను సంతరించుకొని స్వతంత్ర చిత్రంగా ఆవిర్భవించింది. చిత్రం అంటే ఇది తెలంగాణ ప్రజల జీవనం, తెలంగాణ తల్లి, అది తెలంగాణ యొక్క రూపం, తెలంగాణ తల్లి యొక్క రూపంగా మనం భావించవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీకు వస్తాయి. ఇది మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను డీప్గా చెప్పలేదు. మీరు పాఠం చదివితేనే సులభంగానే అర్థమవుతాయి. అయినా నేను దాదాపుగా చెప్పేశాను, చెప్పని అంశాలు అంటూ ఏమీ లేవు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పాఠాన్ని చూడండి. అర్థం కానంటే ఏమీ లేదు, పాఠాన్ని ఒకసారి చదివితే మీకు పూర్తి విషయాలు అర్థమవుతాయి. ఓకే, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంతటితో ఈ పాఠం ముగిసింది. తర్వాత భాగంలో ప్రశ్న జవాబులు, పదజాలము, సందులు, సమాసాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనం తర్వాత భాగంలో నేర్చుకుందాం. ప్రతి పాఠానికి కూడా పదజాలం, ప్రశ్న జవాబులు, తర్వాత సందులు, సమాసాలు ఇవి చేయండి అనే అంశం కింద ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వివరించడం జరుగుతుంది. మీరు మరో భాగంలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. ఓకే, బాయ్.